హాయ్ అండి. మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమ్మీడియట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో, ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా లైక్ వెబ్‌సైట్స్ ద్వారా, లింక్స్ ద్వారా వాళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. అయితే మనం లింక్స్ అనేవి క్రియేట్ చేస్తున్నప్పుడు, వెబ్‌సైట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా పెద్ద పెద్ద లింక్స్ ద్వారా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ లింక్స్ అలాంటి వాటిల్లోనే ఒక లింక్ అనమాట. సర్వే హార్ట్ అని మనకు ఒక యాప్ ఉంది. ప్రతిదీ మనం ఒక క్విజ్‌కి సంబంధించింది అప్లై చేయాలన్నా, లేదా కాంటాక్ట్ ఫామ్ ఇవ్వాలన్నా, ప్రతి చిన్న చిన్న ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ సర్వే హార్ట్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అయితే ఆ సర్వే హార్ట్ యాప్‌లో మీరు కాంటాక్ట్ ఫామ్ అనేది అసలు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపించబోతున్నాను. అయితే మీ దగ్గర ప్లే స్టోర్ ఉంటుంది కదా! ఆ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి సర్వే హార్ట్ అనే యాప్‌ని మీరు టైపింగ్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ప్లే స్టోర్ ఏదైతే ఉందో ఆ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి అక్కడ మీకు సర్వే హార్ట్ అనే యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్‌ని మీరు టైప్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. అది ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మీకు దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు సర్వే హార్ట్ యొక్క లోగో ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ చూడండి రౌండ్ సర్కిల్‌లో. ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వే హార్ట్ లోగో అనేది ఇలా ఉంటుంది. సో, మీరు ఇలా మీకు ఏదైతే యాప్ కనిపిస్తుందో ఆ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సర్వే హార్ట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ మీకు క్లియర్‌గా నేను చూపిస్తున్నాను. చెక్ చేసుకోండి ఒకసారి బ్యాక్ ఎండ్‌లో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సర్వే హార్ట్ యొక్క మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనపడుతుంది. గతంలో నేను ఆల్రెడీ ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీకు అసలు కాంటాక్ట్ ఫామ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే పాయింట్ ఇక్కడ నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రియేట్ ఫామ్ అని ఉంది కదా! ఈ క్రియేట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే టైటిల్ అడుగుతుంది. అంటే మనం దేనికి సంబంధించిన ఫామ్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం అని అడుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను కాంటాక్ట్ ఫామ్ నాకు కావాల్సింది ఏంటి అని అంటే కాంటాక్ట్ ఫామ్ కాబట్టి నేను ఆ కాంటాక్ట్ ఫామ్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. కాంటాక్ట్ ఫామ్ అని టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ యాడ్ క్వెషన్స్ అని ఉన్నాయి చూడండి. యాడ్ క్వెషన్స్ మీద క్లిక్ చేశాను. సో, నేను ఇక్కడ షార్ట్ ఆన్సర్ అని నేను టైపింగ్ ఇచ్చాను. ఇక్కడ ఏం క్వెషన్ అడగాలనుకుంటున్నానంటే ఫస్ట్ వాళ్ళ నేమ్, నెక్స్ట్ సెకండ్ నేమ్ వాళ్ళ నేమ్ అడుగుతున్నాను. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సెకండ్ క్వెషన్ కూడా నేను ఇస్తాను ఇక్కడ. మినిమం ఒక 5 to 6 క్వెషన్స్ నేను ఇక్కడ ఇస్తాను. సో, ఇక్కడ సెకండ్ క్వెషన్ ఏంటంటే సర్నేమ్ అంటే వాళ్ళ ఇంటి పేరు సర్నేమ్. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ కూడా నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఏంటి అని అంటే వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. వేర్ ఈజ్ యువర్ ప్లేస్ అని ఇవ్వచ్చు. లేకపోతే వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ మొబైల్ నంబర్ ఎందుకంటే జాబ్కి రిలేటెడ్ కాబట్టి మనకి ఏవైతే డీటెయిల్స్ కావాలో అవన్నీ మనకు క్లియర్గా ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, మొబైల్ నెంబర్ ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా అడుగుతున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఫర్దర్గా వాళ్ళ స్టడీస్ ఏం చదువుకున్నారు ఏంటనేది ఇక్కడ మనం క్లియర్గా అడగడం జరుగుతుంది. స్టడీస్ వాట్ ఆర్ యువర్ స్టడీస్ అని ఇక్కడ నేను టైపింగ్ ఇస్తున్నాను. 1 minute. వాట్ ఆర్ యువర్ స్టడీస్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీరు అడగాలనుకుంటే ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు. సో, మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు అడగగలరో అవన్నీ అక్కడ మీరు క్లియర్గా అడగండి. వాళ్ళు వాటికి తగిన ఆన్సర్స్ అనేవి సజెస్ట్ చేస్తారు మనకి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 7th క్వశ్చన్ కూడా మీరు అడగండి. 7th క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని మీరు క్లియర్గా ఇక్కడ మీరు చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సరిగ్గా స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాట్ ఆర్ యువర్ స్టడీస్ అడిగాను. నెక్స్ట్ డూ యూ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో, నా క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో స్టార్ట్ అని దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి నేమ్ అడిగాను, సర్నేమ్ అడిగాను, వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడిగాను, మొబైల్ నెంబర్ అడిగాను. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ తర్వాత పైన ఒక క్వశ్చన్ అడిగాను. డూ యూ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అడిగాను. వాట్ ఆర్ యువర్ స్టడీస్ అని కూడా క్లియర్గా అడిగాను. సో, ఇవన్నీ అడిగిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాము. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో, సబ్మిట్ అయిన తర్వాత మీరు రివ్యూస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆ లింక్ అనేది మీరు ఎలా పేస్ట్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు సబ్మిట్ అని కొట్టారు కదా, రిఫ్రెష్ చేయండి ఒకసారి. స్టార్ట్ కొట్టండి. ఇక్కడ మీరు చూసుకోండి మీకు ఈ విధంగా కనపడుతుంది ఆప్షన్ అనేది.
ఓకే, నెక్స్ట్ సబ్మిట్ కొడితే దానికి లింక్ మీకు ఇక్కడ వస్తుంది చూడండి, ఫామ్ లింక్ అని. ఈ ఫామ్ లింక్ మీద క్లిక్ చేసి దీన్ని కాపీ చేసుకోండి. ఈ లింక్ని మీరు ఎక్కడైనా చూసుకున్నట్లయితే మీకు బాగా గుర్తుండే ప్లేస్ లైక్ ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని మీరు ఎవరికైనా పంపిస్తే ఆ లింక్ అనేది ఒక చోట మీరు ప్లేస్ చేసుకున్నట్లయితే అది వాళ్ళకి క్లియర్గా మీ దగ్గర ఆ లింక్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా సరే ఆ లింక్ని సేవ్ చేసి ఉంచండి, ఎందుకంటే ఈ లింక్ అనేది వేరే చోట ఎక్కడైనా పేస్ట్ చేస్తే అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఫామ్ ఏదైతే ఫిలప్ చేశారో అది మీరు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. కాంటాక్ట్ ఫామ్ స్టార్ట్ అని చూసారా, ఇక్కడ మీరు ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇవ్వచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా లింక్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ లింక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎలా చూసుకుంటారు ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూడండి, ఈ ఫామ్ ఏదైతే ఉందో మీకు ఎవరికైనా అప్లికేషన్స్ ఫిలప్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ 0 అని కనపడుతుంది చూడండి, ఇక్కడ రెస్పాన్సెస్ వస్తాయి. ఏదో ఒకళ్ళు అప్లై చేస్తే ఒకళ్ళని, ఇద్దరు అప్లై చేస్తే ఇద్దరు అని అక్కడ నెంబర్ కనపడుతుంది. లేదు మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఫామ్ని మీరే చూసుకోవాలనుకుంటున్నారా, ఇక్కడ మీ ఫామ్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ షేర్ సింబల్ ఏదైతే ఉందో మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే దీన్ని ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇది మీరు లైక్ కొట్టుకోవచ్చు. అగైన్ మీరు అసలు ఇక్కడ డేటా అనేది మీరు చూసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫామ్ స్టేటస్ యాక్టివ్లో ఉంది, ఇది ఎప్పుడు కూడా యాక్టివ్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అంటే ఎవరికైనా షేర్ చేయొచ్చు. వ్యూ రెస్పాన్సెస్ అంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళ రెస్పాన్సెస్ అన్నీ మీకు ఇక్కడ రావడం జరుగుతాయి. అలాగే ఎడిట్ ఫామ్ అంటే మీరు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా యాడ్ చేయాలని, లేదు ఉన్న క్వశ్చన్స్ ఏమైనా తీసేయాలని ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కొలాబరేషన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వ్యూ ఫామ్ని మీరు చూసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డూప్లికేట్ ఫామ్ ఏంటంటే దీన్ని డూప్లికేట్ కిందకు తీసుకోవచ్చు. లేదు ఇది ఏదైతే ఉంది ఈ ఫామ్ని మీరు డిలీట్ చేసుకోవాలనుకున్నట్లయితే డిలీట్ ఫామ్ అనే పాయింట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు సర్వే హార్ట్కి సంబంధించిన లింక్స్ అనేవి మీరు షేర్ చేసుకోవచ్చు. అగైన్ ఇదేనా అంటే కాదు, ఇంకా క్రియేట్ ఫామ్ మీద మీరు ఎన్ని కావాలంటే అని చెక్ చేసుకోవచ్చు. క్విజ్ కావాలంటే క్విజ్ అని, ఇలా మీకు ఏదైతే అవసరమో అదంతా కూడా మీరు క్లియర్గా ఇక్కడ చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ మీకు చెప్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.